సిటీలో ఉండేవాళ్ళు లేదా కొంత అంటే రూరల్ పట్టణాల్లో ఉండేవాళ్ళు చాలామంది ఇప్పటికి భయపడుతున్నారు. నార్మల్ డెలివరీ అంటే నా దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా అమ్మాయికి అంతా బాగానే ఉందమ్మా, నొప్పులు వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాము అంటే, ఎందుకు మేడం నొప్పులు భరించగలదో లేదో, అమ్మాయి అసలే చాలా సున్నితం, చాలా సుకుమారంగా పెంచాం, మీరు ఆపరేషన్ చేసేయండి మేము డేట్ చూసుకొని వస్తామంటారు. అసలు నేనే షాక్ అవుతుంటాను కొన్నిసార్లు, మీరు ఆపరేషన్ చేస్తారా లేకపోతే మమ్మల్ని వెళ్ళిపోమంటారా అని అడుగుతుంటారు, గొడవకు వస్తుంటారు. నేను స్ట్రిక్ట్గా చెప్తాను, మీరు గొడవ పడేటట్లయితే మీరు వేరే దగ్గరికి ఎక్కడికైనా తీసుకెళ్ళండి, నేను మాత్రం నార్మల్ డెలివరీ అయ్యే పేషెంట్లకు సిజేరియన్ ఎట్టి పరిస్థితుల్లో చెయ్యను, మీరు నా మీద ఎవరికి కంప్లైంట్ చేసుకున్నా పర్లేదు అని నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. భయపడతారు స్టాఫ్ కూడా, అమ్మో మేడం ఉంది ఈరోజు 20 డెలివరీలు అవుతాయి, 25 డెలివరీలు అవుతాయి, ఇప్పటికీ వనస్థలిపురంలో సిస్టర్స్ దాక్షాయణి మేడం డ్యూటీ ఉంది అని అంటే ఒక 4-5 సిస్టర్లు ఎక్కువ మంది ఉంటారు. అంటే నేను పని ఎక్కువ ఉంటుంది అని, పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలా అంటే ఇప్పటికీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, మీ శరీరం తప్పనిసరిగా నార్మల్ డెలివరీకి 99% సహకరిస్తుంది. దయచేసి మీరు శస్త్రచికిత్సల కోసం పట్టుబడద్దు. అది నార్మల్ డెలివరీ అనేది నిజంగానే ఒక బ్యూటిఫుల్ నార్మల్ ఫినామినా. మనం ముందే చెప్పుకున్నట్లు మన తుంటి ఎముకలు ఆ టైంలో డెలివరీ టైంలో దానంతట అదే వెడల్పై బిడ్డ వచ్చే దారి కూడా తెరుచుకుని చాలా అసలు యాక్చువల్లీ చాలా బాగుంటుంది. నార్మల్ డెలివరీ ముందు ఆ పెయిన్స్ భరించలేక కొంతమంది గగ్గోలు పెడతారు, కొంతమంది నెమ్మదిగా నొప్పులు తీస్తారు, అసలు సైలెంట్గా ఉంటారు కొంతమంది. కానీ కొంతమంది మాత్రం అసలు ఈ పెళ్ళొద్దు, ఈ భర్త వద్దు, ఈ సంసారం వద్దు, ఏంది జన్మ మాకు అని నన్ను కూడా గిచ్చి కొరికిన రోజులు ఉన్నాయి నా చేతులు కూడా. అలా కొట్టేసి తర్వాత సారీ మేడం అనేవాళ్ళు. కానీ అది నాకు తెలుసు కాబట్టి ఆ డ్యూరింగ్ ద పీరియడ్ ఆ పెయిన్ ఎంత భయంకరంగా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి నేను నవ్వేస్తాను. కానీ తర్వాత డెలివరీ అయిన తర్వాత లేబర్ రూమ్ నుంచి నడుచుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతారు, ఇట్లా మాయమైపోయినట్లు అయిపోతుంది ఆ పెయిన్ అనేది. ఇలా తీసి నేను అదే అంటాను, హెడ్ కనపడుతుంది, కొంచెం నువ్వు సపోర్ట్ చేస్తే నాకు నేను బిడ్డని ఇచ్చేస్తానమ్మా, నీకు నీ బిడ్డ రాగానే నువ్వు నవ్వుతావు చూడు అని. ఏం నవ్వుతాను డాక్టర్, నీకు బుద్ధుందా అని తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే వాళ్ళు నా పేరు పెట్టుకున్న వాళ్ళు, వాళ్ళ బారసాలకి నా చేతులతో బిడ్డను ఉయ్యాల్లో వేయించిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అదే సిజేరియన్ చేసుకుంటే మనం నొప్పులు భరించలేమనో మంచి ముహూర్తం కోసమో ఇప్పటికీ మనం సిజేరియన్ చేసుకుంటే 7వ రోజు దాకా హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళలేము. ఆ వెళ్ళినా ఆ కాంప్లికేషన్స్, ఆ ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ కంపల్సరీ ఉంటాయి. వెన్నునొప్పి రావడం, తలనొప్పి రావడం, లేదా కోతే దేవుడిచ్చిన శరీరాన్ని ఒక దగ్గర మనం మంచి చీరని చినిగిపోయినా కట్ చేసి కుట్టినా కూడా ఆ కుట్టులాగే ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా కనీసం ఇక్కడికి వచ్చిన స్త్రీలందరూ వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళని నార్మల్ డెలివరీస్కి ప్రోత్సహించండి. మీరు భయపడకండి, మీరు భయపడితే మీ తర్వాత జనరేషన్ వాళ్ళు భయపడుతూనే ఉంటారు. దయచేసి మీ సహకారం అందించినట్లయితే మాలాంటి వాళ్ళు ఎప్పుడు నార్మల్ డెలివరీస్ చేసి ఆ ఉమెన్ హెల్త్ని కాపాడడానికి ఎప్పుడు ముందుంటాం.